సో ఇప్పుడు నార్మల్‌గా మీ దగ్గర చాలా మంది క్లయింట్స్ వస్తారు. సో వాళ్ళ ఓన్ స్ట్రాటజీ బిల్డ్ చేయడానికి. సో బిల్డ్ చేసిన వాళ్ళ స్ట్రాటజీ మీరు క్రాస్ చెక్ చేసేటప్పుడు, బ్యాక్ టెస్ట్ చేసేటప్పుడు సక్సెస్ రేషియో ఎంత వరకు ఉండదు సార్? అన్ని సక్సెస్ రేషియో ఎంత ఉంది? ఫెయిల్యూర్ రేషియో ఎంత ఉంది? వెరీ వెరీ రేర్ 0.5 to 1%. అంతే. అంతే. మేము ఈ స్ట్రాటజీ వాడుతున్నాం అంటారు. వాళ్ళు బ్యాక్ టెస్ట్ చేయరు. హ్మ్. ఏదో యూట్యూబ్‌లో ఎవరో ఏదో చెప్తారు. ఇదేదో బాగుందని చేసేస్తారు. ఇప్పుడు నేను చెప్పినా గానీ వినకూడదు. నేను చెప్పిన దానికి ఆ బ్యాక్ టెస్టులు చేసుకోవాలి మీరు. ఏదైనా స్ట్రాటజీ ఎవరిచ్చినా పర్సన్ నాట్ ఇంపార్టెంట్. ఆ స్ట్రాటజీని మనం ఎలా లిట్మస్ టెస్ట్ లాగా నేను ఇప్పుడు చెప్పిన పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ ఫార్ములా ఏసి బ్యాక్ టెస్ట్ చేసి మీరు చేస్తే అది పాజిటివ్ వచ్చింది. అది ఎవరు చెప్పినా గానీ మీరు చేయొచ్చు. ఆ పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ ఇప్పుడు చెప్పిన ఇందాక ఫార్ములా ప్రకారం. అలా కాకుండా ఎందుకంటే వాళ్ళు ఏదో యూట్యూబ్‌లో చూసేసి వేగ్‌గా చేసేస్తున్నారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ఒక స్ట్రాటజీ మీద సరైన నాలెడ్జ్ లేదు. యెస్. సో ఇప్పుడు నార్మల్‌గా స్టాప్ లాస్‌ని డిసైడ్ చేయాలంటే మీరు ఏ ఫ్యాక్టర్స్ చూస్తారు సార్ మీరు? స్టాప్ లాస్‌ని డిసైడ్ చేయడం అంటే బేస్డ్ ఆన్ ది స్ట్రాటజీ ఉంటుంది. స్ట్రాటజీ ఉంటది. ఎందుకంటే ఒక స్ట్రాటజీలో 10 పెట్టొచ్చు. ఒక స్ట్రాటజీలో 5 పెట్టొచ్చు. ఎందుకు టైమ్ ఫ్రేమ్ ఉంటది. క్యాండిల్ టైమ్ ఫ్రేమ్ మారిపోతది. సో ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద స్ట్రాటజీ ఇట్సెల్ఫ్. ఇలా అని ఒక పర్టిక్యులర్‌గా చెప్పలేం మనం. ఓకే. ఎవ్రీ స్ట్రాటజీ ఇస్ డిఫరెంట్. మీరు ఒకసారి టైమ్ ఫ్రేమ్ 1 మంత్ పెట్టారనుకోండి. సారీ 1 డే పెట్టారనుకోండి. 5 మినిట్స్ క్యాండిల్ పెట్టారనుకోండి. స్టాప్ లాస్ డిఫరెంట్ అవుతుంది. పారామీటర్స్ మారిపోతాయి. టార్గెట్లు మారిపోతాయి. సో ఇవన్నీ పారామీటర్స్‌లో యావరేజ్‌గా తీసుకుంటాం మనం. స్టాప్ లాస్ అనేది బేస్డ్ ఆన్ ది స్ట్రాటజీని బట్టి మనం పెడతాం గానీ పర్టిక్యులర్‌గా ఇంత అని పెట్టడానికి లేదు. ఓకే. సో ఇప్పుడు నార్మల్‌గా మల్టీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీని ఎలా బిల్డ్ చేస్తారు సార్ ఇప్పుడు? ఇప్పుడు నేను చెప్తాను. సింపుల్ ఎగ్జాంపుల్. ఇప్పుడు సేమ్ ఒక స్ట్రాటజీ ఉంది. బ్రేక్అవుట్ స్ట్రాటజీనే. ఇందాక చెప్పినట్టు బ్రేక్అవుట్ స్ట్రాటజీ 5 మినిట్స్‌లో ఒక స్ట్రాటజీ. ఓకే. 15 మినిట్స్ ఒక స్ట్రాటజీ. 30 మినిట్స్ ఒక స్ట్రాటజీ. మల్టీ టైమ్ ఫ్రేమ్. ఓకే. 30 మినిట్స్ అంటే ఒక స్ట్రాటజీ పెడతాం. 15 మినిట్స్, 5 మినిట్స్. సో 3 మల్టీ టైమ్ ఫ్రేమ్ పెట్టాం. సో మల్టీ టైమ్ ఫ్రేమ్‌కి నేను చెప్పినట్టు టార్గెట్ వేరుగా ఉంటది. దీనికి స్టాప్ లాస్ వేరుగా ఉంటది. ఎందుకంటే ఆ క్యాండిల్ కింద మనం స్టాప్ లాస్ పెడతాం బేసిక్‌గా. 5 మినిట్స్ క్యాండిల్ వేరుగా ఉంటది. 30 మినిట్స్ క్యాండిల్ వేరుగా ఉంటది. సో ఇది మల్టీ టైమ్స్‌లో మనం కంబైన్ చేసినప్పుడు ఒక డిఫరెంట్ రిజల్ట్ వస్తది. ఓకే. సో దట్ ఈస్ కాల్డ్ మల్టీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీస్ అంటారు. కొంతమంది మల్టీ టైమ్ ఫ్రేమ్ స్ట్రాటజీని డిఫరెంట్‌గా వాడతారు. 5 మినిట్స్‌లో ఇలా బ్రేక్అవుట్ అయింది కాబట్టి 30 మినిట్స్‌లో నేను ఎలా తీసుకోవాలి. సో అదొక డిఫరెంట్ అప్రోచ్. సో మల్టీ టైమ్ ఫ్రేమ్ అనేది వర్కౌట్ అవుతదా సార్? డెఫినెట్‌గా అవుతది. కానీ ప్రతి స్ట్రాటజీ కూడా పాస్ అవ్వాలి. పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది పాస్ అవ్వాలి. అంటే బ్యాక్ టెస్ట్‌లో బ్యాక్ టెస్ట్‌లో పాస్ అవ్వాలి. ఓకే. పాస్ అవ్వకపోతే మళ్ళీ ఆ స్ట్రాటజీ తీసేయడం. మీ ప్రకారంగా యూజువల్లీ ఒక బిగినర్ ఎలాంటి తప్పులు చేస్తారు సార్? ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ బ్యాక్ టెస్టింగ్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో యూట్యూబ్‌లో ఏదో చెప్పారు కదా అని నెక్స్ట్ డేనే ట్రేడ్ చేసేస్తారు. అది అబ్జర్వ్ చేయరు ఫస్ట్. పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు కదా. నేను నాకు చెప్పాను బ్యాక్ టెస్టింగ్ ఏ బిజినెస్ పేపర్ ట్రేడ్ చేయొచ్చు. ఏ బిజినెస్‌లో పేపర్ ట్రేడ్ చేయడం కుదరదు. అవును. డబ్బులు లేకపోయినా ఇది అసలు నేను చేస్తుంది కరెక్టా కాదా అని మీరు అంతా అబ్జర్వ్ చేయొచ్చు. ఒక సంవత్సరం చేయండి. డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు కదా. 1 ఇయర్ చేయండి పేపర్ ట్రేడింగ్, లేకపోతే 6 మంత్స్ చేయండి. ఎప్పుడు మీకు కన్విక్షన్ వస్తుందో అప్పుడే స్టార్ట్ చేయండి. ఓకే. అది. సో బిగినర్స్ ఏంటంటే ఏదో వీడియోలు చూసాం, స్ట్రాటజీ చూసాం, బ్లైండ్‌గా వెళ్ళిపోయి స్టార్ట్ చేసాం. దాని బ్యాక్ టెస్టులు చేయరు. దాని స్ట్రాటజీని ఒకవేళ వాళ్ళ కన్వీనియన్స్‌ని బట్టి ఒక స్టాప్ లాస్‌ని, టార్గెట్‌ని మార్చరు. చెక్ చేసుకోరు. అల్టిమేట్‌గా పాజిటివ్ ఎక్స్‌పెక్టెన్సీ అనేది పాస్ అవ్వాలి. ఓకే. సో యూజువల్లీ ఒక ట్రేడర్ ఎంత వరకు రిస్క్ మేనేజ్‌మెంట్ అనేది చేయగలరు? ఎంత పర్సెంట్ వరకు రిస్క్ తీసుకోవాలంటారు ట్రేడింగ్‌లో? డిపెండింగ్ ఆన్ ద క్యాపిటల్ ఆఫ్ ది పర్సన్. ఓకే. ఒక 1 లాక్ ఉండదు. ఒకడికి 1 లాక్ ఉండొచ్చు. 10 క్రోర్స్ ఉండొచ్చు. 10 క్రోర్స్ ఉన్నవాడు 1 క్రోర్‌ని రిస్క్ చేయొచ్చు. విచ్ ఇస్ 10%. ఓకే. 1 లాక్ ఉన్నవాళ్ళు 10,000 చేస్తారు. సో ఇలా చేయాలి. బేసిక్‌గా ఏంటంటే ఒక స్టాండర్డ్ ఉంది. యూనివర్సల్‌గా ఒక స్టాండర్డ్ ఉంది. ఒక ట్రేడ్‌లో 1% ఆర్ 2% కంటే ఎక్కువ మనం రిస్క్ చేయకూడదు. అంటే ఏంటి? ఇప్పుడు 1 లాక్ ఉందనుకోండి. ఈ రోజు ట్రేడ్ చేస్తే మీరు 2% మాత్రమే మీరు రిస్క్ చేయగలరు. ఫర్ ఎవ్రీ ట్రేడ్. అది ఒక స్టాండర్డ్. సో నేనైతే 2% సిస్టమ్‌ని నేను ఫాలో అవ్వను. బట్ మోస్ట్ ఆఫ్ ది ఆల్ ఓవర్ ది వరల్డ్ అందరూ ఫాలో అవుతారు. ఆల్ ఓవర్ ది వరల్డ్. 2% అంటే ఈ ట్రేడ్‌లో నాకు 2% కంటే నేను రిస్క్ చేయను. ఓకే. అలా బేసిక్‌గా అది ఒక స్టాండర్డ్. నేనేంటంటే నాది కొద్దిగా అగ్రెసివ్ మోడ్‌లో ఉంటది. సో నేనేంటంటే స్ట్రాటజీని బేస్ చేసుకొని నేను రిస్క్‌ని మేనేజ్ చేస్తాను. సో ఎంత పర్సెంటేజ్ రిస్క్ తీసుకుంటారు? అది పర్సెంటేజ్ ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దానికి డ్రా డౌన్ వచ్చిందనుకోండి. ఒక 30,000 డ్రా డౌన్ అయితే 1 లాక్ పెడితే అప్పుడు 30,000 ఎంత అయింది? 30%. నేనప్పుడు 1 లాక్ బదులు 2 లాక్స్ పెడతా. అప్పుడు 15% అయింది. 2 లాక్స్ బదులు 3 లాక్స్ పెడతా. 10% లోపు వచ్చేస్తుంది. సో దిస్ ఇస్ హౌ మనం చెప్పలేం. అప్పుడు క్యాపిటల్ బేస్ చేసుకునే రిస్క్ ఎంత ఉందనేది మారిపోతుంది కాబట్టి మనం క్యాపిటల్ పెంచుకుంటే రిస్క్ తగ్గుతూ ఉంటుంది. ఓకే. అప్పుడు మీరు మెంటల్‌గా, సైకలాజికల్‌గా కంఫర్ట్‌గా ఉంటారు. ఓకే. అర్థమైంది. సో యూజువల్లీ మీ దగ్గర ప్లెంటీ ఆఫ్ స్ట్రాటజీస్ మీరు ఆల్రెడీ బిల్డ్ చేసే ఉంటారు. సో ఇవన్నిటికి బ్యాక్ టెస్ట్ మీరు ఎలా చేశారు సార్? అదే 5 ఇయర్స్ బ్యాక్ గానీ ఇలా టెస్ట్ చేశారు కదా. సో ఇదే స్ట్రాటజీస్ కొంతమంది క్లయింట్స్ తీసుకొని ఉంటారు. మీరు చెప్పిన స్ట్రాటజీస్ అనేది ఫెయిల్ అయిపోయినాయి అని మీకు మళ్ళీ కాల్స్ కూడా వచ్చి ఉంటాయి. వాళ్ళు ఏం తప్పు చేసి ఉంటారు? నా స్ట్రాటజీస్ ఫెయిల్ అవ్వటం ఉండదు. ఎందుకంటే ఎందుకు ఉండదు అంటే నేను బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత నేను పెట్టేది. అది నేను చెప్పిన లిట్మస్ టెస్ట్ గానీ ఆ ఈక్వేషన్స్ అన్ని కరెక్ట్‌గా సక్సెస్ అయితేనే నేను అక్కడ పెడతాను.
ఓకే. లేకపోతే పెట్టను. ఎందుకు పెడతాను నేను? నేను చెప్పినంత మీకు చెప్పిన ఫార్ములా ప్రకారం 1:2 రేషియో గాని, అది గాని రిస్క్ రివార్డ్ రేషియో అవన్నీ మనకి ట్రేడింగ్ వ్యూలో బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. సాఫ్ట్‌వేర్ ఈజీగా ఉంటుంది. మీరు కోడ్ రాసిన తర్వాత బ్యాక్ టెస్ట్ కొడితే ఆటోమేటిక్‌గా వితిన్ 1 సెకండ్‌లో 2 సెకండ్స్‌లో వచ్చేస్తుంది. అమీ బ్రోకర్‌లో కూడా చేయొచ్చు మీరులాగా. ఇంకా మీరు పైథాన్ కోడ్‌లో పెట్టి కూడా చేయొచ్చు. ఓకే. సో ఎనీథింగ్ నేను చాట్‌జీపీటీని అడిగినా గాని ఒక్కోసారి కొన్ని చెప్పింది, కొన్ని చెప్పలేదు. కొన్ని చార్ట్స్‌ని ఎందుకంటే దానికి చార్ట్స్‌ని రీడ్ చేసేది ఆల్ ద బ్యాక్ టెస్టింగ్ ఇయర్స్ ఉండకపోవచ్చు. కొన్ని పెట్టినప్పుడు చేస్తుంది. ఓకే. ఈ బ్యాక్ టెస్ట్ చేస్తే యావరేజ్‌గా ఇన్ని పాయింట్స్ వస్తాయి. ఈ స్ట్రాటజీ ఇలా పెడితే అంటే నేను టెస్ట్ చేశాను చాట్‌జీపీటీ. ఇప్పుడు ఏ ప్లాట్‌ఫార్మ్ మంచి యాక్యురసీకి ఇస్తుంది? ఇప్పుడు కొన్ని చాట్‌జీపీటీ ఇవ్వదన్నారు. ఏ ప్లాట్‌ఫార్మ్ మంచిగా మీరు ట్రేడింగ్ వ్యూలో మీ స్ట్రాటజీని బేస్ చేసుకొని కరెక్ట్ కోడ్ రాసి పెడితే చక్కగా ట్రేడింగ్ వ్యూ వస్తుంది. అమీ బ్రోకర్ వస్తుంది. అమీ బ్రోకర్ ఈ రెండు వెరీ హైలీ పాపులర్ ఇంజిన్స్ ఫర్ బ్యాక్ టెస్టింగ్. సో మాక్సిమం డ్రాడౌన్ అనేది ఎంతవరకు యాప్టబుల్ ఉండిద్దంటారు సార్? అది నేను ఇప్పుడు చెప్పాను కదా, ఒక స్ట్రాటజీ చేశారు మీరు ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. దానికి మీరు ఒక ఇన్ని పాయింట్స్ వచ్చింది అనుకో, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీలో పాయింట్స్ మన బ్యాక్ టెస్ట్ లో పాయింట్స్ వస్తుంటాయి. ఓకే. అవును. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1000 పాయింట్స్ అనుకోండి, 1000 పాయింట్స్ ఇంటూ మీరు ఒక ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో కానీ ఆప్షన్ బైక్ లో చేశారు అనుకో, ఫ్యూచర్ లో చేసేది అనుకో సింపుల్ గా ఉంటుంది డైరెక్ట్ కాబట్టి. లాట్ ఎంత నిఫ్టీ 65. అవును. 65 ఇంటూ 1000 పాయింట్లు ఎంత? 65,000. అంటే మీరు ఇప్పుడు చెప్పండి క్యాపిటల్ ఎంత డిసైడ్ చేసుకోవాలి, దాన్ని బేస్ చేసుకుని మనం క్యాపిటల్ పెట్టాలి. ఓకే. 65,000 కన్నా తక్కువ పెడితే ఫెయిల్ అవుతారు. 1,00,000 పెడితే 50% రావడం వస్తుంది. అదే 1,00,000 అంటే 1,20,000 30,000 పెడితే 50%, 3,00,000 పెడితే 10% 15%. మీరు ఎంత క్యాపిటల్ ఎక్కువ పెంచితే దాన్ని బేస్ చేసుకుని మీరు దాని రిస్క్ అనేది డిఫైన్. సో ఇప్పుడు మనం లైన్ ఒక త్రీ టైమ్స్ మనకి లాసెస్ వచ్చినాయి. సో మనం ట్రేడింగ్ అనేది కంటిన్యూ చేయాలంటారా లేకపోతే అక్కడే స్టాప్ అవ్వాలా? ఇదే చాలా పెద్ద మిస్టేక్ బిగినర్స్ చేసేది. నిన్న ఈవెంట్లో కూడా నేను అడిగాను అందరినీ, ఎంతవరకు లాస్లు వస్తే, ఎన్ని కంటిన్యూస్ లాస్లు వస్తే మీరు ట్రేడింగ్ ఆ స్ట్రాటజీని ఆపేస్తారని అడిగాను. అందరూ 3 అన్నారు, కొంతమంది 4 అన్నారు అంతే. కానీ మౌంటే కార్లో సిమ్యులేషన్ అని ఉంది, గూగుల్లో కొట్టి చూడండి. మీరు సక్సెస్ఫుల్ 90% సక్సెస్ఫుల్ స్ట్రాటజీ కూడా 5 to 6 కంటిన్యూస్ లాస్లు ఇవ్వచ్చు. 90% సక్సెస్ రేట్, 100% ఏది ఉండదు, 90% సక్సెస్. అలాంటిది మనకు బేసిక్గా మన ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ కానీ మనం ఫాలో అవన్నీ కూడా ట్రెండ్ ఫాలోయింగ్ సిస్టమ్ చెప్తున్నాం. మీరు ఆప్షన్ సెల్లింగ్లో కొంచెం డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి, అది పక్కన పెడతాం. 30 to 40 మధ్యలోనే ఉంటాయి. ఇప్పుడు మీకు 25 to 30 మధ్యలో వస్తాయి కంటిన్యూస్ లాసెస్. మరి అప్పుడు దాకా ఎవరు ఉంటారు? అప్పుడు రిస్క్ మేనేజ్మెంట్ కమ్స్ ఇన్ టు పిక్చర్. అది నేను చెప్పింది. ఎంత క్యాపిటల్ ఎక్కువ పెట్టుకోవాలి, ఆ డ్రాడౌన్ వచ్చేదాకా మనం తట్టుకునే నిలబడే శక్తి మీ దగ్గర ఉండాలంటే మీరు క్యాపిటల్ ఎక్కువ పెట్టుకుని ఉండాలి. ఆ డ్రాడౌన్ని ఫినిష్ చేసేలోగా ఉండాలి. అంటే ఆ డ్రాడౌన్ అది కంపెన్సేట్ చేయాలి మీ క్యాపిటల్. అవును. సో ఇవన్నీ లేక అందరూ ఏం చేస్తారు, 3 లాసులు రాగానే ఈ స్ట్రాటజీ పనికి రాదని పక్కన పడేస్తారు. మళ్ళీ సేమ్ గేమ్, ఇంకోటి ఎవడో స్ట్రాటజీ చెప్తాడు, లేకపోతే ఇంకెక్కడో ఏదో చూస్తారు, మళ్ళీ అది తీసుకుని 3 లాసులు కంటిన్యూస్ రాగానే వెళ్ళిపోతారు. మీరు 90% సక్సెస్ ఉన్న స్ట్రాటజీ కూడా మీకు కంటిన్యూస్గా 5 to 6 లాసెస్ అవ్వచ్చు. ఓకే. అది మెయిన్. ఓకే. సో యూజువల్లీ కొంతమంది నేను రీసెంట్గా చూసాను. సో కొన్ని ప్రీమియం గ్రూప్స్లో జాయిన్ అవుతారు. సో మేము కాల్ పుట్ ఆప్షన్స్ ఇస్తాను, అలాంటి దాంట్లో మనం జాయిన్ అవ్వడం మంచిది అంటారా సార్? ఇప్పుడు రీసెంట్గా RA లైసెన్స్ ఉండాలి, వాళ్ళు మాత్రమే కాల్స్ ఇవ్వాలని లీగాలిటీ. అది ఇల్లీగల్ ఇవన్నీ ఇల్లీగల్ యాప్స్ కానీ టెలిగ్రామ్స్ కానీ తర్వాత స్కామ్ అయిన తర్వాత మనమే వాళ్ళని అంటూ ఉంటాం. ఆబ్వియస్లీ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళొద్దని చెప్తున్నారు. అవన్నీ ఇల్లీగల్. అవన్నీ ఏం చేస్తారంటే కాల్స్ టిప్స్ ఇచ్చేవాళ్ళు సింపుల్ లాజిక్ చెప్తే ఎక్కువ టైం తీసుకున్నాం. ఒక 100 మంది ఉన్నారు అనుకోండి, 100 మందిని 50-50గా డివైడ్ చేస్తారు. ఈ 50 మందికి కాల్ ఇస్తారు, 50 మందికి పుట్టిస్తారు సేమ్ ప్లేస్. ఎవరిదో ఒక సక్సెస్ అయ్యిగా ఈ 50 మంది ఫెయిల్ అయిన పక్కకి వెళ్ళిపోతారు. సార్ మేము ఫ్రీగా ఇస్తాం, ఒక కాల్కి ఏంటి 2వ కాల్ చూడండి అద్భుతంగా ఉంటుంది, నెక్స్ట్ డే మళ్ళీ ఇస్తారు. ఈ 50 మందిని ఫిల్టర్ చేశారు, సక్సెస్ అయిన వాళ్ళు ఏళ్ళని డివైడ్ చేస్తారు 25. ఈ 25 ఒకటి కాల్ ఇస్తాడు, ఒకటి పుట్టిస్తాడు. మళ్ళీ ఏదైతే సక్సెస్ అయితే వాళ్ళు సార్ 2కి ఏమో సార్ 3వది మహాద్భుతంగా ఉంటుందని 3వ రోజు ఇస్తారు. వీళ్ళు ఈ 25ని మళ్ళీ స్ప్లిట్ చేస్తారు. ఎవరికైతే సక్సెస్ అయితే ఆ 10 మంది పట్టుకుంటారు. ఇప్పుడు పేమెంట్ చేయండి సార్, మీకు ఇన్ని కాల్స్ ఇస్తాం, సమ్ 50,000 5,000 10,000 ఉన్న క్యాపిటల్తో పోగొడతారు. ఇదే స్టోరీ జరిగేది. ఇది జరిగేదాకా మనకు తెలియదు, వెనకాల జరిగే స్టోరీ ఇది కాబట్టి నేను ఇది చెప్తున్నాను. కానీ అల్టిమేట్గా RA లైసెన్స్ ఉన్న వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్తుంది. ఏది అలాంటి కాల్స్ వాళ్ళు ఇవ్వడానికి మాత్రమే పర్మిషన్స్, అందులో గ్యారెంటీ ఉంటుందని లేదు, ఏది సబ్జెక్ట్ టు మార్కెట్. కానీ బ్లైండ్గా ఏది పడితే టెలిగ్రామ్లో ఏదో కాల్ ఇచ్చాం 0 to 0, దట్ ఈస్ నాట్ వెల్. దిస్ ఈస్ బిజినెస్, ప్యూర్ బిజినెస్. మనం వేరే బిజినెస్ అంబానీ ఎలా బిజినెస్ చేస్తాడో ట్రేడింగ్ కూడా ఒక బిజినెస్. ట్రేడింగ్ అంటే ఏంటి, వస్తువు ఇప్పుడు మనం మనీ తీసుకుంటే క్యాష్ తీసుకుంటే ఇప్పుడు మనం అక్కడ షేర్స్ అమ్మి తీసుకుంటాం. సేమ్ ఎవ్రీ కన్వెన్షనల్ మోడల్లో ఉన్న బిజినెస్ ఇది. దానికి ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అలాగా కూడా గ్యాంబ్లింగ్ మైండ్ సెట్, ఎవరో కాల్ ఇచ్చాడు ఏ టెలిగ్రామ్లో జాయిన్ అయ్యాను, అది గ్యాంబ్లింగ్ మైండ్ సెట్, వాళ్ళ కర్మ అది. సార్ ఇప్పుడు యూజువల్లీ రీటైల్ ట్రేడర్స్ ఎక్కువ శాతం లాస్ అవ్వడానికి రీజన్ ఏమైనా ఉండొచ్చు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఎడ్యుకేషన్, ఆ పేషెన్స్, లెర్నింగ్ యాటిట్యూడ్ ఎవరికి లేదు. నాకు అర్జెంట్గా నువ్వు ఖాళీ, నాకు అయిన వద్దు, నాకు పలానా స్టాక్ చెప్పు, ఇప్పుడు చెప్పు, ఇప్పుడు పైకి వెళ్తే లేదా నిఫ్టీ ఈరోజు పైకి వెళ్తే కిందకి వెళ్ళి చెప్పు. అది సో ఈ టైప్ ఆఫ్ గ్యాంబ్లింగ్ మైండ్ సెట్ ఉంటారు మనకి. గెట్ క్విక్
క్విక్ రిచ్ స్కీమ్స్ కావాలి మనకి. అది ఉండదు లైఫ్లో. ఎవరు కూడా 10 years 5 years మెల్లగా స్టెప్ బై స్టెప్ పెరుగుతాం. ఫస్ట్ నాలెడ్జ్ని ఎక్వైర్ చేసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, మళ్ళీ దాన్ని రిఫైన్ చేసుకోవాలి. సో ఇంత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. సో అందువల్ల బిగినర్స్ ఏంటంటే గ్యాంబ్లర్స్ మైండ్ సెట్, తొందరగా మనం రీచ్ అయిపోవాలి, రేపు పొద్దున ఒక కాల్ చేసేసుకుని ఒకేసారి డబల్ అయిపోవాలి, 10 times అయిపోవాలి. సో ఈ మైండ్ సెట్ ఉంటే మాత్రం డెఫినెట్గా లాస్. సార్ యూజువల్లీ ఒక ట్రేడింగ్లో మనకి టెక్నికల్ నాలెడ్జ్ కరెక్ట్గా ఉండాలంటారా, లేకపోతే టెక్నికల్తో పాటు ఫండమెంటల్ కూడా ఉండాలంటారా? మెయిన్ ఏది ఉండాలంటారా ట్రేడింగ్లోనా? ఎస్. ట్రేడింగ్లో నాకు తెలిసి నేనైతే ఫండమెంటల్ పట్టించుకోను. ఓన్లీ టెక్నికల్స్ కూడా 2 parts. ఒకటి ప్రైస్ యాక్షన్, రెండోది ఇండికేటర్స్. సో నేను ఇండికేటర్స్ నమ్మను. ఎందుకు? ఏ ఇండికేటర్ అయినా ఈ ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకునే క్రియేట్ చేయబడింది. అవును. ప్రపంచంలో ఇప్పుడు మనం మాట్లాడే టైంలో కొన్ని 100 ఇండికేటర్స్ ఎక్కడో చోట బ్యాంకాక్లోనో హాంకాంగ్లోనో ఎక్కడెక్కడో ఇన్వెంట్ చేస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు అవన్నీ ఇన్వెంట్ చేసింది బేస్డ్ ఆన్ ప్రైస్. అసలు ఇది పట్టుకుంటే ఇవన్నీ వేల ఇండికేటర్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అందుకే నేను ప్రైస్ యాక్షన్ ఎక్కువ నమ్ముతాను. నా ప్రైస్ యాక్షన్ బేస్ చేసుకుని నా స్ట్రాటజీస్ అన్ని నేను క్రియేట్ చేసాను. ఇంతవరకు ఏ ఇండికేటర్స్ ఒక్కటి కూడా వాడలేదు. ఓన్లీ ప్రైస్ యాక్షన్, ఓన్లీ క్యాండిల్స్ని అర్థం చేసుకుని దాన్ని డీకోడ్ చేసి అది ఏ టైంలో ఎక్కువ ప్రాబబిలిటీలో మనకు సక్సెస్ వస్తుంది అనేది నేను నమ్మేది, అది నేను ఫాలో అయ్యేది ప్రైస్ యాక్షన్. అందుకని టెక్నికల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ట్రేడింగ్. ఫండమెంటల్ అంటారా మీరు, అది వేరే కేసు. ఫండమెంటల్ నేనైతే చూడలేంత వరకు. నాకు ఈ నెల 8 ఏళ్ళ కెరీర్లో నేను ఎప్పుడు చూడలేదు. ఓన్లీ క్యాండిల్స్ చూస్తే దాన్ని బేస్ చేసుకుని నేను స్ట్రాటజీని క్రియేట్ చేస్తాను. సో యూజువల్లీ ఇప్పుడు మార్కెట్ అనేది ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ అని అంటారు. నిజంగా ఇది ప్రీ డిఫైన్ స్ట్రక్చర్ అంటారు మార్కెట్? అదన్నీ ఎవరెస్ట్ వచ్చిన సో ఇట్స్ వాట్స్ని రకరకాలుగా ట్విస్ట్ చేసి కొత్త తీసుకొచ్చి మార్కెట్లో ప్రమోట్ చేస్తున్నాను. అవును. సో నేను ఇప్పుడు సింపుల్ లాజిక్, నేను ఎప్పుడు నా వెబ్సైట్లో కానీ నేను ఎప్పుడు ఏ ఈవెంట్కి వెళ్ళి ఫస్ట్ చెప్పేది ఏంటంటే ఒకటే డైలాగ్, ఇది కూడా గుర్తుపెట్టుకునేది ఎవరైనా ఆడియన్స్. వీ కెనాట్ ప్రిడిక్ట్ ద మార్కెట్, వీ షుడ్ నాట్ ప్రిడిక్ట్ ద మార్కెట్. అంటే మనం మార్కెట్ని ప్రిడిక్ట్ చేయలేము, చేయకూడదు కూడా. ఓకే. ఎందుకు? అది అంత ర్యాండమ్గా ఎటు పడితే అటు వెళ్ళిద్ది, ఎంత పెరిగిద్ది. ఒక్క 1 minute-లోనే 100, 200 వెళ్ళిపోవచ్చు, లేకపోతే అక్కడ ఉండొచ్చు. సో ఇట్స్ వెరీ ర్యాండమ్ ఈవెంట్. సో ఆ ర్యాండమ్ ఈవెంట్లో మనం బేస్ చేసుకుని ఇది ప్రీ డిఫైన్డ్ లేదు, ఇప్పుడు సైడ్ వేస్ మార్కెట్ ఉంది. ఎప్పుడు సైడ్ వేస్ మార్కెట్ ఉందని ఎలా చెప్తావు నువ్వు? అది తెలిస్తే నేనైనా ఎవరైనా నువ్వు చెప్పిన వాడే కోట్లు పెట్టేచ్చుగా, ఆ రోజే ఆస్తి మొత్తం అమ్మేసి పెట్టచ్చుగా. ఈరోజు ట్రెండింగ్ మార్కెట్ ఉంది, ఇప్పుడు నీకు ముందు తెలియాలి. ఎలా తెలుస్తుంది? మనకు తెలియదు. కాబట్టి ప్రాబబిలిటీ గేమ్ కాబట్టి స్టాప్ లాస్ అయినప్పుడు ఎంత పోవాలి, సక్సెస్ అయినప్పుడు ఎంత రావాలి. సో ఓవర్ ద ఈవెంట్స్లో మనం అన్ని ట్రేడ్స్ చేయగా నెట్ ప్రాఫిట్ అంటారు. అందుకే ఏ బిజినెస్లోనే నెట్ ప్రాఫిట్ మనకు వస్తుంది. ఒకసారి కొంత పోయింది, ఒకసారి కొంత వస్తుంది, కొంత పోయింది, కొంత వస్తుంది. అల్టిమేట్గా మీరు మొత్తం క్లబ్ చేసి సమ్ చేస్తే నెట్ ప్రాఫిట్ నెట్ లాస్ తెలిపోయింది. ఓకే. సో ఒక స్ట్రాటజీని ఎవాల్యుయేట్ చేయడానికి సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమేమి చూడాలి సార్ అక్కడ మనం? సేమ్ నేను ఇందాక చెప్తుంది ఒకటే, పాజిటివ్ ఎక్స్పెక్టెన్సీ, బ్యాక్ టెస్ట్, దాన్ని బట్టి మీరు డ్రా డౌన్ ఎంత వచ్చింది, ఈ మెట్రిక్స్ అన్ని చాలా ఇంపార్టెంట్. తర్వాత కాల్మార్ రేషియోలో ఒకటి ఉంటుంది. సో ఇవన్నీ చెప్పడానికి ఫార్ములాస్ ఉంటాయి, యూట్యూబ్లో నేను చెప్పే వాట్స్ని బట్టి కొట్టడానికి తెలుస్తుంది. ఓకే. అవన్నీ పాస్ అయితేనే మాత్రమే మనం స్ట్రాటజీకి వెళ్తాం. సో ఇవన్నీ ఎంతమంది తెలుస్తాయి అంటారు? తక్కువ, చాలా తెలియదు. బిగినర్స్కి అసలు జీరో నాలెడ్జ్ ఉంటుంది. ఇవన్నీ హెడ్జ్ ఫండ్స్, యూఎస్లో హెడ్జ్ ఫండ్స్ వాడే పారామీటర్స్, మెట్రిక్స్, ఇవన్నీ లేకుండా అసలు స్ట్రాటజీని బిల్డ్ చేయరు. ఓకే. సో థ్యాంక్ యూ హర్ష గారు మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్.